ఆ రుద్రుడితో విష్ణువు చెప్పాడు. ఇలా ప్రారంభమవుతుంది గరుడ పురాణం. అంటే విష్ణువు నుంచి శివుడు నేరుగా విన్నాడు. ఒక పరంపర. దీనికి ఇంకో పరంపర విష్ణువు, గరుడు, కశ్యపుడు, వ్యాసుడు, సూతుడు, సౌనకాది మహర్షులు. ఇది పరంపర. ఇది గరుడ పురాణానికి మనకు కనబడుతున్నటువంటి మొదటి అధ్యాయంలోనే విషయములన్నీ ప్రస్తావన కనిపిస్తూ ఉంటుంది. ఇలా గరుడ పురాణం ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం చెప్పుకున్నాం. పైగా గరుడు ఈయనెవరండి? అసలు గరుత్మంతుడికి నారాయణుడు జ్ఞానం ఇచ్చాడు అన్న పాయింట్ జాగ్రత్తగా పట్టుకోవాలి మనం. అప్పుడు పురాణాలు అర్థమవుతాయి. మహాభారతంలో ఒక చోట మోక్షధర్మముల గురించి వివరిస్తూ గరుత్మంతుడు ఋషులకు చెప్పిన మోక్షధర్మములు అని ఒక పెద్ద అధ్యాయం ఉంది. చాలా పెద్ద అధ్యాయం. అదొక్కడి తీస్తేనే ఒక జ్ఞానం ఉంది అందులో. ఈ గరుత్మంతుడు చెప్తాడు, అసలు నేను విష్ణువునికి వాహనం ఎలా అయ్యాను అని కథ చెప్తాడు ఆయన. ఎందుకంటే ఏ జగన్నాథుడు ఉన్నాడో ఆ స్వామి సన్నిధి దొరకడమే కష్టమే అన్నది నిరంతరం ఆయన ఈయన మీదే తిరుగుతాడు.